everything reminds me of you, but everything is not enough. ప్రేరణతో హత సాక్షులైన శిష్యులురా హృదయంలో వాక్కును మననం చేసిన మరియలా నీ వాక్య ప్రేరణతో హత సాక్షులైన శిష్యులురా దినమంతా నీ వాక్కునే ధ్యానింతును జీవితమంతా
ద్వారములారా తలుపులు తెరవండి, తెరచిన తలుపుల్లారా ప్రభువును పిలవండి. ఆలయ ద్వారములారా తలుపులు తెరవండి, తెరచిన తలుపుల్లారా ప్రభువును పిలవండి. సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి, సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి. అభినందన హృదయాలతో బలి పూజలు పాల్గొనుడి, అభినందన హృదయాలతో బలి పూజలు పాల్గొనుడి. ఆలయ ద్వారములారా ఆకాశాన్నంటే ప్రభు కీర్తి శిఖరాన్ని మోసెడి పుణ్యఫలం పొందిన ధన్యులుగా. ఆకాశాన్నంటే ప్రభు కీర్తి శిఖరాన్ని మోసెడి పుణ్యఫలం పొందిన ధన్యులుగా. అభిషిక్త హస్తములారా మమ్మేలు కాపరులారా, అభిషిక్త హస్తములారా మమ్మేలు కాపరులారా సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి. ముడిచెర్ల గ్రామములకు దేవుడు సంతోషాన్ని ఇచ్చినటువంటి రోజు. ఎందుకంటే మొలగల్పాడు విచారణలో మరి కలపాద రాజేష్ ఫాదర్ గారు 6వ గురువుగా ఎన్నిక చేస్తూ ఉన్నారు. మొట్టమొదటిసారిగా యోహన్ ఫాదర్ గారిని, ఐసెట్ ఫాదర్ గారిని, బొల్లా రవికుమార్ ఫాదర్ గారిని, విసనపల్లి జయరాజ్ ఫాదర్ గారిని, అదేవిధంగా కల్లేపల్లి యేసుబాబు ఫాదర్ గారిని, వారితో పాటు మరి నిన్న ఏలూరు మేత్రాసనంలో కథీడ్రల్ దేవాలయం నందు మన ప్రీతమ తండ్రి గారు జయరాం తండ్రి గారు ఆశీస్సులతో విజయవాడ మేత్రాలు మహాఘనత వహించిన జోసెఫ్ రాజారాం తండ్రి గారి చేతుల మీదుగా మన గ్రామ ప్రియ కుమారుడైనటువంటి గురుశ్రీ రెవరెండ్ ఫాదర్ కలప రాజేష్ ఫాదర్ గారు మీరు గురువుగా అభిషేకం పొంది ఉన్నారు. అందుకని చెప్పలు కొట్టండి. ఈనాడు మరి తన యొక్క మొదటి దివ్య పూజ వలని ఇప్పటి వరకు కూడా దేవుడు తన జీవితంలో చేసిన మేలులను తలుచుకుంటూ ఆయన యొక్క ప్రేమకు సహాయానికి మరి ఈ దివ్య పూజ ద్వారా ఆ దేవునికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. వారితో పాటు మనము కూడా మరి ప్రార్థన చేస్తూ ఒక గురువును మన గ్రామంలో ఇచ్చినందుకు, ఒక గురువును మన గ్రామం ఎన్నిక చేసుకున్నందుకు వందనాలు చెప్పుకుందాం దేవాది దేవునికి. ఈ యొక్క సమయంలో మరి తన కుమారుని దేవునికి అంకితం చేసినటువంటి వారి యొక్క తల్లిదండ్రులు కలపాల జోసెఫ్, లక్ష్మణరావు, శాంతి కుమారి వారిని మన గురువుల సమక్షంలో అభినందిస్తూ ఉన్నాను. వారు చేసిన త్యాగానికి దేవుడు ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాడు ఈనాడు. కాబట్టి వారి కొరకు, వారి కుటుంబం కొరకు, అదేవిధంగా రాజేష్ బ్రదర్ గారు
ఫాదర్గా అవ్వడానికి ఎవరైతే సహాయం చేశారో గురువులు, కన్యాశ్రీలు, ఉపదేశులు, గ్రామ పెద్దలు, అందరు గ్రామస్తులు అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ వారందరూ దీవించాలని ప్రార్థన చేస్తూ, అదేవిధంగా ఇక్కడ వచ్చిన గురువులందరికీ మరి విచార గురువులు నా తరపున, నూతన గురువు రాజేష్ గారు వారి కుటుంబం తరపున వారికి స్వాగతం పలుకుతూ ఉన్నాను. స్వాగతం, సుస్వాగతం. అందరికంటే చెప్పబట్టి గురువులను మరి ముఖ్యంగా మరి రాజేశ్వర గారి యొక్క ప్రొఫెషనల్ ఫాదర్ గారు గురుశ్రీ శ్రీనివాస్ ఫాదర్ గారు, మరి ప్రొఫెషనల్ ఫాదర్ గారు, ఈయనకు పెద్ద గురువు ఆయన. అదే వారితో పాటు ప్రిన్సిపల్ ఫాదర్ గారు వచ్చి ఉన్నారు. వారికి మన గ్రామం తరపున స్వాగతం, సుస్వాగతం పలుకుతూ ఉన్నాను. ఇప్పుడు ఇక్కడున్న గురువులు పెద్ద గురువు మన టెక్లో విచారణ గురువులు ఎంతగానో బాధ్యతలు తీసుకుని గ్రామంలో ప్రేమతో, ఫాదర్ ఉన్న ప్రేమతో, అదేవిధంగా వారి గాయక బృందాన్ని కూడా వారే తీసుకుని వచ్చారు. మరి ఫాదర్ గారికి మన సంఘం తరపున స్వాగతం పలుకుతూ ఉన్నాను. వారితో కూడా వచ్చిన మరి గాయక బృందానికి కూడా స్వాగతం పలుకుతుంది. అదేవిధంగా వచ్చిన గురువులు ఇక్కడ ఉన్నటువంటి ఫాదర్ భాస్కర్ గారు, మన రాజేష్ ఫాదర్ గారికి బాగా తెలుసు. భాస్కర్ ఫాదర్ గారు, ఆయనతో పాటు బ్రదర్స్ కుమారస్వామి, సౌరి వచ్చి ఉన్నారు. మన గ్రామం తరగతి వారికి ప్రత్యేకమైన వందనాలు, స్వాగతం పలుకుతూ ఉన్నారు. నూతన వరాలతో ఉన్నారు, అభిషేక వరాలతో నిండి ఉన్నారు. మరి ఇక్కడ చూసినట్లయితే ఏం తెలుసు, ఎందుకంటే థామస్ టేబల్ ఫాదర్ గారు, అదేవిధంగా కల్లేపల్లి ఫాదర్ గారు, కిషోర్ ఫాదర్ గారు, దిలీప్ ఫాదర్ గారు, అందరూ కూడా మన దగ్గర ఊరికి సంబంధించిన అందరూ కూడా కాబట్టి అందరూ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నారు. అదేవిధంగా కన్యాస్త్రీలకు, ఉపదేశులకు, మరి మన గ్రామస్తులందరికీ కూడా, ఇంకా వారి కుటుంబ బంధువులందరికీ స్వాగతం, సుస్వాగతం పలుకుతూ ఉన్నాను. మరి నేను దేవునిచే శ్రీ సభకు సేవకునిగా చేయబడింది. మీకు మేలు చేయుట కొరకు అతడు నాకు ఈ కార్యమును అప్పగించెను. యేసుక్రీస్తునందు ప్రతి ఒక్కరిని పరిణితి నొందని వానిగా చేయుటకు మేము క్రీస్తుని బోధించితిమి. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరి ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును కాక. కలిగించి ఉన్నాడు. ఈ రోజు ఈ సంతోషకరమైన శుభదినాన్ని మనమందరం ఒక కుటుంబంగా, ఆ దేవుడు మనందరినీ కుటుంబంగా చేర్చారు. ఆ దేవునికి వందనాలు తెలుపుకుందాం. అదేవిధంగా ప్రతి ఒక్క విషయం దేవుని యొక్క చిత్త ప్రకారం జరుగుతుంది. కావున దేవుడు నా జీవితంలో ప్రతి ఒక్కరి ద్వారా చేసిన గొప్ప పనులను, అనుగ్రహాలను ఈ దివ్య బలి పూజ ద్వారా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఫాదర్ గారు ఆల్రెడీ మనకి ఇంట్రొడక్షన్ ఇచ్చారు. మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. సహోదరి సహోదరులారా, పవిత్రమైన ఈ పరమహాస్యను కొనియాడు ఎగుల ఒకటకు మన పాపములను ఒప్పుకుందాం. పాప సంకీర్తనం, దివ్య క్షమా సంస్కారం. పాప సంకీర్తనం, దివ్య క్షమా సంస్కారం. పరితాప హృదయులకు ప్రభు కరుణ కటాక్షం. పరితాప హృదయులకు ప్రభు కరుణ కటాక్షం. పాప సంకీర్తనం, దివ్య క్షమా సంస్కారం. పాప సంకీర్తనం, దివ్య క్షమా సంస్కారం. చేసిన పాపములన్నీ జ్ఞప్తికి తెచ్చుకొని పశ్చాత్తాప హృదయంతో మన్నింపు వేడుకొని. చేసిన పాపములన్నీ
జ్ఞప్తికి తెచ్చుకొని పశ్చాత్తాప హృదయంతో మన్నింపు వేడుకొని అపర క్రీస్తు గురువు చెంత పాపములను ఒప్పుకొని అపర క్రీస్తు గురువు చెంత పాపములను ఒప్పుకొని క్షమాపణకు మొరపెట్టే దివ్య సంస్కారము క్షమాపణకు మొరపెట్టే దివ్య సంస్కారము పాప సంకీర్తనం దివ్య క్షమా సంస్కారం పాప సంకీర్తనం దివ్య క్షమా సంస్కారం నీ అనంత ప్రేమ వలననే నీ కుటుంబ బాధ్యతను నాకు అప్పగించింది. నా యాజకత్వపు విధులను నీకు సంప్రీతిగా నిర్వహించినట్టును అన్ని విషయంలోనూ నా అధీనంలో నన్ను ప్రజలను నీకు ఆమోదయోగ్యముగా ఆదేశించినట్టును నన్ను దీవింపు. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగములో జీవించి పాలించినప్పుడు నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాను. ఆమేన్. మొదటి పట్టణము సంఖ్యాకాండము 11వ అధ్యాయము 11వ వచనం నుండి 17 వరకు మరియు 24 నుంచి 25 వరకు. అతడు ప్రభువుతో, ప్రభు, నీ సేవకుని ఇంతగా బాధ పెట్టనేలా నేను నీ అనుగ్రహమునకు ఏల నోచుకోనైతిని. ఈ ప్రజలను పరామర్శించు బాధ్యతను నా నెత్తిన పెట్టనేలా నేను వీరిని కంటినా ఏమి? పాలు పుడుచు పిల్లలను రొమ్ముపై మోసుకుని పోవు దాది వలె నేను వీరిని నీవు పితరులకు వాగ్దానం చేసిన నేలకు చేర్పవలెనని నిర్బంధము చేసదవేళ వీరు గంపడాతతో మాకు మాంసము ఇప్పింపుము, కడుపార తినదము అని నన్ను విసిగించుచున్నారు. ఇంతమందికి కావలసినంత మాంసమును నేనెక్కడి నుండి కొని రాగలను? ఈ ప్రజల బాగోగులను పరామర్శించవలసిన బాధ్యతను నేనొక్కడినే భరింపజాలను. అది నా తలకు మించిన పని. నీవు నా ఎడల ఇంత క్రూరంగా ప్రవర్తించుట కంటే నా మీద కరుణ కలిగి నన్ను చంపివేయటం మేలు. అప్పుడు నేను ఈ ఇక్కట్లను కన్నులారా చూడకుందును గాక అని మొరపెట్టెను. ప్రభువు మోషేతో, ఇశ్రాయేలు ప్రజలు గౌరవించు పెద్దలను 70 మందిని ప్రోగు చేసుకుని సమావేశపు గుడారములకు రమ్ము. వారిని నీ ప్రక్కన నిలుచుండని చెప్పుము. నేను నీతో మాట్లాడ దిగి వచ్చేదను. నేను నీ ఆత్మను కొంత తీసుకొని వారికి ఇచ్చేదను. ఇక మీదట నీతో పాటు వారును ఈ ప్రజలను నడిపించవలసిన బాధ్యత వహించుదురు. నీ ఒక్కడివే వారి బాధ్యత వహింపవలదు. మోషే వెడలిపోయి ప్రభువు చెప్పిన మాటలు ప్రజలకు తెలియజేశారు. పెద్దలను 70 మందిని ప్రోగు చేసుకుని గుడారము చుట్టూ నిలబెట్టాను. అప్పుడు ప్రభువు మేఘంపై దిగి వచ్చి మోషేతో మాట్లాడాను. తాను మోషేకిచ్చిన ఆత్మను కొంత తీసుకొని ఆ 70 మంది పెద్దలకు ఇచ్చెను. ఆత్మను పొందగానే వారు ప్రవచనములు పలికింది. ఆ ఆత్మ వారిపై నిలిచి ఉన్నప్పుడు మాత్రమే వారు ప్రవచించిరి గాని మరలా వారు ప్రవచింపలేదు. ఇది ఏలిన వరమాట. రెండవ పట్టణము అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు. కొంతకాలము గడిచిన పిదప శిష్యుల సంఖ్య పెరుగును. అనుదిన పరిచర్యలో తమలోని వితంతువులు నిర్లక్ష్యం చేయుచున్నారని గ్రీకు మాట్లాడిను. యూదులు హెబ్రీయుల మీద సనుగసాగిరి. అందుచే 12 అపోస్తుల శిష్యుల సంఘమంతటిని కూడా పిలిచి దేవుని వాక్యము నిర్లక్ష్యం చేయుచు ఈ ఆహార పరిచర్యలందు నిమగ్నులై ఉండుట మాకు యుక్తము కాదు. కావున సోదరులారా, మీరు పవిత్రాత్మతో నిండిన వారిని, జ్ఞానము గల వారిని, మంచి పేరు గల వారిని 7 ఎన్నుకొనుడు. మేము వారికి ఈ పరిచర్యను అప్పచెప్పెదము.
అప్పుడు మేము మా సమయమున అంతయు ప్రార్థించుటకును వాక్య పరిచయకు నిరంతరముగా ఉపయోగపడదము అని చెప్పి ఆ ప్రతిపాదనను ఆ సంఘమంతయు సమ్మతించెను. అటు తర్వాత విశ్వాసముతోను పవిత్రాత్మతోను నిండిన సైఫాను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమోను, పర్మేనాసు యూదుల మతవాలంబనకును అంతియోకును చెందిన వాడైన నికోలా అని వారిని ఎన్నుకొనిది. సంఘస్థులు వారిని అపోస్తులు ఎదుట నిలబెట్టగా అపోస్తులు ప్రార్థన చేసి వారిపై చేతులుంచెరి. దేవుని వాక్యు వ్యాపించెను. యెరూషలేములో శిష్యుల సంఖ్య అమితముగా పెరిగెను. యాజకులు కూడా పెద్ద సంఖ్యలో విశ్వసించింది. ఇది ప్రభువాకు. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనుగాక. నీతలుగా రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనం నుంచి 21వ వచనం వరకు. లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనం నుంచి 21వ వచనం వరకు. తర్వాత యేసు తాను పెరిగి పెద్దవాడై నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచ్చట ఆయన చదువుటకు నిలుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింద వచనములు కనబడెను. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారిని విడుదలను, కురుటి వారికి చూపును కలిగించుటకును, పీడితులను విమోచనను కలుగచేయుటకు, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మోసి పరిచారకులకు ఇచ్చి కూర్చున్నాను. ప్రార్థనా మందిరములోని వారందరూ ఆయన వంక తేర చూచుండగా ఆయన వారితో, నేడు నీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ప్రభువునందు మిక్కిలిగా ప్రేమపడు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, కొంచెం అందరూ కూడా సొంతకు కూర్చోండి. బయట చాలా మంది కూడా ఉన్నారు. బయట ఉన్నవాళ్ళు, హాల్లో ఉన్నవాళ్ళు, గుడిలో ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా ఇది రక్షణ కాలము, రక్షణ దినము. భగవంతుడు మనలను సందర్శించడానికి వచ్చిన రోజు గురువుల రూపంలో, నూతన అభిషిక్తుల రూపంలో దేవుడు మనందరికి కూడా దర్శించడానికి, చూడడానికి వచ్చిన రోజు మొదలుగా విచారణను దేవుడు అధికముగా దీవిస్తూ ఉన్నారు. ముడిచెర్ల గ్రామాన్ని భగవంతుడు ఇంకా అధికముగా ఆశీర్వదిస్తూ ఉన్నారు. మన నూతన గురువులు రెవరెండ్ ఫాదర్ కలపాల రాజేష్ ఫాదర్ గారి యొక్క గురు పట్టాభిషేకం ద్వారా గట్టిగా చెప్పడం చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. చేతులు పైకి లేకటది కానీ బయట చల్లగా ఉందనా? అంటే వాతావరణం చల్లగా ఉంది. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభుని యందు ప్రియ సహోదరి సహోదరులారా,
జీవరత్నం ఫాదర్ గారు మన విచారణ గురువులు నాకు ఆల్రెడీ డేంజర్ బెల్ ముగించేశారు. ఆయన ప్రమాద హెచ్చరిక జారీ చేశారు నాకు ఆయన. ఏంటి ప్రమాద హెచ్చరిక? తుఫాను హెచ్చరిక. ప్రసంగం చెప్పడానికి నేను లేస్తూ ఉన్నప్పుడు ఆయన గడియారం వెంక ఒకసారి చూడండి ఫాదర్ గారు అండి, మీరు కూడా ఒకసారి చూడండి గడియారం వెంక. చూసారా టైం ఎంత అయింది? ఇప్పుడు ఎంత అయింది టైము? 10 అయితే గంటన్నర చెప్పండి. ఇప్పుడు 12 అవుతుంది కాబట్టి కొంచెం తగ్గించే చెప్తాను, కొంచెం తగ్గించే చెప్తాను. ఏమన్నారు? నాకు ఇష్టమా? ఒక 5 నిమిషాలు తగ్గిస్తాను రేసు బాబా, ఒక 5 నిమిషాలు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. నిండా మునిగినోళ్ళకి సరేంటి అంతేనా? ఇంటి దగ్గర వంటలన్నీ కూడా అయిపోయింది నాకు తెలిసింది. భోజన కార్యక్రమం వండటం అయిపోయింది, ఇంకా తినటమే ఆలస్యం కాబట్టి ఎక్కడైనా నుంచి తినవచ్చు, ఇబ్బంది లేదు. పూజ మాత్రం ప్రశాంతంగా చేసుకున్నాం, కంగారు పడబాకండి సరేనా? ఇది జీవితంలో మన ముడిచర్ల గ్రామంలో కలపాలి వారి కుటుంబంలో జరిగేటువంటి అద్భుతమైనటువంటి మహోత్సవం. ఈ రోజు మన గ్రామానికే పండుగ, మన గ్రామానికే పండుగ, మన కుటుంబాలకి ఆశీర్వాదకరం, దీవెనకరం. అందుకని ప్రశాంతంగా ఉందాం, కంగారు పడిన అవసరం లేదు, ఇబ్బంది పడిన అవసరం లేదు, గాబరా పడిన అవసరం లేదు. ఈరోజు ప్రసంగం చెప్పమని జీవరత్నం ఫాదర్ గారు, మన రాజేష్ ఫాదర్ గారు నాకు చెప్పిన వెంటనే కొంచెం భయంగానే ఉంది. ఎందుకంటే గురుపట్టాభిషేకం గురించి చెప్పడం అంటే భయంతో కూడుకున్న టాపిక్ ఇది. అందుకని ఒక పునీతులు అంటారు ఏమనంటే, ఇట్ ఈస్ ఎ డేంజరస్ అండ్ డిఫికల్ట్ టాస్క్ టు ప్రీచ్ ఆన్ ది ఆర్డినేషన్. టు ప్రీచ్ ఆన్ ది ఆర్డినేషన్. ఇట్ ఈస్ ఎ డేంజరస్ అండ్ డిఫికల్ట్ టాపిక్ టు ప్రీచ్ ఆన్ ది ఆర్డినేషన్. ఎందుకంటే గురువుగా పనిచేయటం డేంజరస్, డిఫికల్ట్. ప్రవక్తగా పనిచేయటం డేంజరస్ అండ్ డిఫికల్ట్. ఎందుకని? పాత నిబంధన గ్రంథం నుంచి మనం చూసుకున్నట్లయితే ఏ ప్రవక్త కూడా దేవుడు పిలిచిన వెంటనే పరిగెత్తుకుని రాలా. నేను సిద్ధంగా ఉన్నాను, నేను రెడీగా ఉన్నాను, ఐ యామ్ హ్యాపీ టు బి కాల్డ్, మీరిచ్చే బాధ్యత తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నానని చెప్పని ఏ ప్రవక్త కూడా ధైర్యంగా ముందుకు రాలా. అందరూ కూడా అనుమానించేవాడిని, అందరూ కూడా 10 అడుగులు వెనకేసిన వాడిని. కొంతమంది అయితే పారిపోయారు. యెషయా ప్రవక్త గారిని గమనించండి, నా వల్ల కాదు అని చెప్పన్నాడు. యిర్మీయా ప్రవక్తను గమనించండి, నేను చిన్నపిల్లలని చెప్పన్నాడు. మోషే ప్రవక్తను గమనించండి, నాకు మాటలు సరిగా రావు అన్నాడు. యోనా ప్రవక్తను గమనించండి, నినివే పట్టణం వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాడు? తార్సీసు వెళ్ళడానికి తప్పించుకున్నాడు. ప్రియమైన ఈ విధముగా ప్రతి ప్రవక్త, ప్రతి యాజకుడు అనేకమైనటువంటి వంకలు వెతికిన వారే తప్పించుకోవడానికి. వై? బికాస్ ఎందుకంటే ఇది డేంజరస్ పని, ప్రమాదాలతో కూడుకున్న పని, కష్టాలతో కూడుకున్న పని, అవమానంతో నిండిన పని, అవహేళనతో నిండిన పని. మోషే ప్రవక్తను రాజు అన్నారు, మోషే ప్రవక్తను దేవుడు అన్నాడు, మోషే ప్రవక్తను గొప్పవాడని చెప్పని పొగిడారు. చివరికి ఏం జరిగింది? మోషే ప్రవక్త మీద, ఆరోను మీద రాళ్ళు రువ్వటానికి కూడా వెనకాడలేదు, రాళ్ళు రువ్వడానికి కూడా వెనకాడలేదు. ప్రియమైన యిర్మీయా ప్రవక్త అయితే నీళ్లు లేని బావిలో 3 రోజులు ఉంచారు ఆయన్ని. ఈ విధంగా ప్రవక్తల జీవితాన్ని గమనించినట్లయితే, యాజకుల జీవితాన్ని గమనించినట్లయితే అది ప్రమాదాలతో కూడుకున్న పని. గురువుగా ఉండటం అంటే అది కత్తి మీద సాము చేయటమే, గుర్రపు స్వారీ చేయటం కాదని సింహం మీద కూర్చుని స్వారీ చేయటమే. ఎందుకని? అందరి కళ్ళు సౌలుడి మీదే, అందరి కళ్ళు ఎవరి మీద ఉంటాయి? సౌలుడి మీదే ఉంటాయి. సౌలుడు బయటికి వెళ్తే తప్పే. ఈ సౌలుడు ఎప్పుడు చూసినా కానీ బయట తిరుగుతాడు, ఈ సౌలుడు ఎప్పుడు చూసినా కానీ బయట తిరుగుతాడు. సౌలుడు ఇంట్లో ఉన్నా తప్పే, ఈ సౌలుడు ఎప్పుడు చూసినా కానీ ఇంట్లో ఉంటాడు. జనంతో మాట్లాడితే తప్పు, జనంతో మాట్లాడకపోతే తప్పు, ఆ ఇంటికి వెళ్తే తప్పు, ఈ ఇంటికి వెళ్తే తప్పు, బయట బండేసుకుని తిరిగితే తప్పు, లోపలే కూర్చొని తాళేసుకుని కూర్చోడం తప్పు. ఏం చేసినా కానీ తప్పేది, ఏం చేసినా కానీ తప్పేది. ఏదో ఒక మొక్క దొరుకుతుంది కదా,
సౌలుని అనడానికి, గురువులు అనడానికి, యాజకులు అనడానికి. అందుకనే ఏ ప్రవక్త కూడా సంతోషంగా ముందుకు రాలేదండి. పాత నిబంధన గ్రంథం మొత్తం కూడా జరిగింది. ఇట్ ఈస్ వెరీ డేంజరస్ and it is very difficult task to live as a prophet, to live as a priest and to live as a leader. ఒక నాయకుడిగా, ఒక యాజకుడిగా, ఒక ప్రవక్తగా ఉండాలంటే దేవుడు అనేకమైన బాధ్యతలు వాళ్ళ పిలుచుకున్నప్పుడు మోపుతూ ఉన్నారు. అందుకని 110 సార్లు 100 సార్లు ఆలోచన చేసిన తర్వాతే ప్రవక్త అంతా కూడా ముందుకు రావడం జరిగింది. దేవుడు వారిని దీవిస్తున్నాడు. గట్టిగా సపడండి ప్రభువు ఒకసారి. ఒక్కసారి ప్రభువు నిన్ను ఎన్నుకున్నప్పుడు, ఒక్కసారి ప్రభువు నిన్ను కోరుకున్నప్పుడు, ఒక్కసారి నీ పేరు తన మనసులో ముద్రించుకున్నప్పుడు యావే దేవుడు మాత్రం నిన్ను వదిలిపెట్టాడు. యేసు ప్రభు అంటున్నాడు మార్కు సువార్తలో, ఏమంటున్నాడు ఆయన రాత్రంతా కూడా కొండ మీద ఏకాంతంగా తండ్రి దేవుడికి ప్రార్థన చేసిన తర్వాత 100,000 మంది కొండ చుట్టూ సమావేశమైనప్పుడు he came down and chose 12 of his own disciples whom he wanted. ఇంగ్లీష్ తెలుసుకునే ఫాదర్ గారు, మాకు తెలుగు సరిగా అర్థం కాదు కదా. ఇంగ్లీష్ ఏంటి, మేము చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం మేము చదవలేదు, మనంతా కూడా తెలుగు మీడియం అని చెప్పి అంటారేమో. ఇక్కడ సౌత్ మన రాజేష్ ఫాదర్ గారి యొక్క ఆ ప్రొవిన్షియల్ ఫాదర్స్ పెద్ద సభలు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం అప్పుడప్పుడు 2 మొక్కలు అనిపిస్తుంటారు మనకి. చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. రాత్రి అంతా కూడా ప్రార్థనలో ఏకీభవించిన తర్వాత 100 మంది జనమందరూ కూడా కొండ చుట్టూ కూడా ఉన్నప్పుడు ఆ 100,000 మంది జనంలో, వేలాది మంది ప్రజలలో యేసుక్రీస్తు ఏం చేశారు? 12 మందిని భగవంతుడు యేసుక్రీస్తు ఎన్నిక చేసుకున్నాడు. ఎవరెవరిని ఎన్నిక చేసుకున్నాడు అంటే whom he wanted. ఎవరిని? ఎవరెవరైతే ఆయనకు అవసరమో, ఎవరెవరైతే ఆయనకు కావాలో, ఎవరెవరైతే తన మనసులో స్థానాన్ని పొందారో యేసుక్రీస్తు వాళ్ళ మాత్రమే ఎన్నుకున్నాడు. అందరినీ అందరినీ కూడా పిలుచుకున్నాడు. ముడిసెట్ల గ్రామంలో అనేక మంది గురువులు, అనేక మంది జనం ఉన్నారు. ముస్లూరు గ్రామంలో అనేకమైన జనం ఉన్నారు. ఆసనగూడెలో అనేకమైన జనం ఉన్నారు. అలాగే చల్లపల్లిలో అనేకమైన జనం ఉన్నారు. పుప్పాలవారి గుడిలో అనేకమైన కుర్రోడు ఉన్నారు. దేవుడు అందరిని ఎన్నుకున్నాడా? ఎన్నుకోలే. కేవలం స్టీఫెన్ ఫాదర్ ఎన్నుకున్నారు, కేవలం జీవరత్న ఫాదర్ గారిని ఎన్నుకున్నారు, కేవలం బాల్సా ఫాదర్ ఎన్నుకున్నారు, కేవలం దిలీప్ ఫాదర్ ఎన్నుకున్నారు, కేవలం కిషోర్ ఫాదర్ ఎన్నుకున్నారు. మన గ్రామం నుండి మన రాజేష్ ఫాదర్ గారిని ఎన్నుకున్నారు. గట్టిగా సపోర్ట్ రాజేష్ ఫాదర్ ఆయన అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే దేవుడు ఆయన కోరుకున్నాడు కాబట్టి, దేవుడు ఆయన ఇష్టపడ్డాడు కాబట్టి. బిబ్లికల్ ప్రకారంగా, బైబిల్ గ్రంథం ప్రకారంగా గురు పట్టాభిషేకానికి అర్థం అంటూ కూడా ఏమీ లేదు. కానీ బైబిల్ గ్రంథంలో గురు పట్టాభిషేకం గురించి భగవంతుడు ఒకే ఒక మాట రాసుకున్నాడు. ఏంటది? టు సెట్ అపార్ట్, టు సెట్ అపార్ట్, టు సెలెక్ట్, టు అపాయింట్ అండ్ టు అనాయింట్. ఎన్నిక చేసుకోవటం, ప్రక్కన పెట్టుకోవటం అంటే 100,000 మందిలోంచి ఒక వ్యక్తిని తీసుకొని ప్రక్కన పెట్టడం, 100 మందిలోంచి ఒక వ్యక్తిని తీసుకొని ప్రత్యేకపరచుకోవడం. ఈ 100 మందిలోంచి నేను ఈ కుర్రోడిని అనుకుంటున్నాను నా కోసం. ఎవరి కోసం? నా కోసం. ఫర్ మీ. ఈ కుర్రోడు నాకు కావాలి, ఈ కుమారుడు నాకు కావాలి, ఈ వ్యక్తి నాకు కావాలి. ఐ వాంట్ అంతే. నాకు అవసరం. ఈ కుర్రోడితో పని ఉంది, ఈ అబ్బాయితో నాకు పని ఉంది, ఈ కుర్రోడితో నాకు అనేకమైన పనులు చేసుకోవాలి అనేటువంటి అవసరత భగవంతుడి మనసులో కలిగింది కాబట్టి రాజేషుని ప్రత్యేకంగా ఒక పక్కన పెట్టుకున్నాడు. బిడ్డలారా, అనాన్ని చేసుకున్నాడు, అభిషేకించుకున్నాడు, తన కోసం కేటాయించుకున్నాడు. ఎందుకని? బికాస్ రాజేష్ దేవుని యొక్క మనసులో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు కాబట్టి. అందుకని ఇర్మియా ప్రవక్తతో 50 ఉన్నాడు, నీవు నీ తల్లి గర్భంలో రూపొందడానికి ముందుగానే నేను నిన్ను పేరెత్తి పిలిచితిని. I called you by your name. I formed you in your mother's womb.
ఐ హావ్ సెలెక్టెడ్ యూ. నిన్ను ఎన్నిక చేసుకున్నా, నిన్ను ప్రత్యేకపరచుకున్నా, నిన్ను అభిషేకించుకున్నా, నీ పేరు నా చేతిలో రాసుకున్నానని చెప్పని రాజేష్ పాల గారి విషయంలో, గురువులుగా అభిషేక్తులైనటువంటి మా అందరి విషయంలో కూడా భగవంతుడు చెబుతూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, ఇది ఎప్పుడు ఎన్నిక చేసుకున్న విషయం కాదు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు మాకు పేరు పెట్టి ఎన్నిక చేసుకుని ఈ అబ్బాయి నాకు కావాలి, ఈ అబ్బాయి నాకు కావాలి. చిన్న ఉదాహరణ గమనించండి. దావీదు మహారాజు యాగే దేవునికి మంచి దేవాలయం కట్టాలని చెప్పి అనుకున్నాడు. ఒక అందమైన సుందరమైన గుడి కట్టాలని చెప్పి అనుకున్నాడు. వస్తు సామగ్రాన్ని కూడా సమకూర్చుకున్నాడు, వజ్రవైడలన్నీ కూడా సమకూర్చుకున్నాడు గుడి కట్టడం కోసం. కానీ యాగే దేవుడు నాతాను ప్రవక్త పంపించి ఏమంటూ ఉన్నాడు, దావీదు నీవు గుడి కట్టడానికి వీలు లేదు, నీవు గుడి కట్టడానికి వీలు లేదు. ఎవరు కట్టాలి గుడి? ఎవరు కట్టాలంటే నీ కడుపున ఒక కొడుకు పుడతాడు, నీ కడుపున ఒక కొడుకు పుడతాడు. ఇక పుట్టల దావీదుకు కూడా ఆలోచన లేదు, దావీదుకు కూడా అటువంటి ఆలోచన లేదు నా కొడుకు పుడతాడని. మరి అటువంటి సమయంలో దేవుడు ఏమో చెప్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు, దావీదు నీ కడుపులో కొడుకు పుడతాడు, ఆ కొడుకు నాకు ప్రియమైన కొడుకు అవుతాడు, ఆ కొడుకు నా మనసును గెలుచుకుంటాడు, ఆ కుమారుడే నా మనసులో స్థానం పొందుతాడు, ఆ వ్యక్తి నాకు కడతాడు గుడి అని చెప్పి అన్నాడు. ఎవరా ఎన్నిక చేయబడిన కుమారుడు? సొలొమోను మహారాజు. గట్టిగా అందుకని మేమందరం కూడా మా అమ్మ కడుపులో రూపొందడానికి ముందుగానే దేవుడు ఎన్నుకున్నాడు. మా చరిత్రతో కూడా చదివేశాడు ఆయన. మా పేర్లన్నీ కూడా ఆ భగవంతుడే పెట్టేశాడు. ప్రియబిడ్డలారా, దేవుడు మమ్మల్ని తన ప్రత్యేకమైన సేవ కోసం ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు? ఆయనతో ఉండడం కోసము, ఆయనతో ఉండడం కోసము. టు బీ విత్ హిమ్. ఆయనతో ఉండిపోవాలి. మేము ఆయనతో ఉండిపోవడమే మొదటి పని మేము చేయాల్సింది. అర్థమవుతుంది మీకు? గురువులుగా మేము చేయవలసిన పని ఏంటి? ఆయనతో ఉండిపోవాలా. అందుకని నేను చాలాసార్లు గమనిస్తూ ఉంటాను, చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాను. గురువులు అవ్వాలంటే 13 సంవత్సరాల ట్రైనింగ్ అవసరం అంటారా? ఈ రోజు ఇంటర్మీడియట్ చదవాలంటే 1 year సిట్టింగ్ ఉంది, ఇంటర్మీడియట్ కి 1 year సిట్టింగ్ ఉంది, డిగ్రీకి 1 year సిట్టింగ్ ఉంది. అర్థమవుతుంది మీకు? అలాగే ఫిలాసఫీ 1 సంవత్సరం పూర్తి చేయవచ్చు, ఇంగ్లీష్ ఆర్డర్లో నేర్చుకోవచ్చు, ఇంటర్మీడియట్ 1 సంవత్సరం చేసేవచ్చు, థియాలజీ 1 సంవత్సరం చదివచ్చు. మొత్తం సమావేశపరిస్తే కనుక 5 సంవత్సరాల్లో సాల్వ్ అయిపోవాలి, 5 సంవత్సరాల్లో సాల్వ్ అయిపోవచ్చు. కానీ ఎంత సుదీర్ఘమైనటువంటి 14 సంవత్సరాల ట్రైనింగ్, 13 సంవత్సరాల తర్ఫీదు మాకు అవసరమా అంటే అవసరమే. ఎందుకని? we have to learn how to be with Jesus. మేము నేర్చుకోవాలి, మాలో నిలకడ రావాలి, తొడికెసలాడనటువంటి విశ్వాసం మాలో ఉండాలి, సర్వస్వాన్ని భగవంతుడే చెప్పని తలంపు మాలో ఉండాలి గురువులుగా మాకు. అందుకని 13 సంవత్సరాల ట్రైనింగ్ మాకు, 13 సంవత్సరాల తర్ఫీదు. యేసుక్రీస్తు గురించి మనం చదువుకున్నాం. కానీ లోకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనం మనం చదివాం. అలవాటు చొప్పున యేసుక్రీస్తు విశ్రాంతి మన ప్రార్థనా మందిరానికి వెళ్ళి గుడిలో కూర్చున్నాడు ఆయన. ఆ అలవాటు మాకు అవ్వాలి గురువులుగా మాకు. ఏంటది? ప్రార్థన చేసుకోవటం మాకు అలవాటు అవ్వాలి, గ్రామాలకు వెళ్ళటం అలవాటు అవ్వాలి, ప్రజలతో మాట్లాడటం అలవాటు అవ్వాలి, రక్షణ కార్యాలు చేయటం అలవాటు అవ్వాలి, ప్రసంగాలు ఇవ్వడం అలవాటు అవ్వాలి, పాప సంగతులు వెళ్ళడం అలవాటు అవ్వాలి, జ్ఞానస్థలు ఇవ్వడం అలవాటు అవ్వాలి, దివ్య సంస్కారం చేయటం మాకు అలవాటు అవ్వాలి, మీతో కలిసి జీవించడం మాకు అలవాటు అవ్వాలి. గట్టిగా సభపడండి ప్రభు, గట్టిగా సభపడండి. అందుకని అలవాటు జీవితం కోసమే దేవుడు ఎంత సుదీర్ఘమైనటువంటి స్థానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు, తర్ఫీదులు మాకు ఇస్తూ ఉన్నారు. బిడ్డలారా, నాకు తెలియదు రాజేష్ ఫాదర్ ఎన్ని సంవత్సరాలు ట్రైనింగ్. ప్రొవిన్షియల్ ఫాదర్ అడుగుతాను. డియర్ ఫాదర్, ప్రొవిన్షియల్, హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఫార్మేషన్ టు బికమ్ ఎ ప్రెసిడెంట్? 12 years, 12 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు అంట. గట్టిగా సభలో ప్రభు మాకు 12 సంవత్సరాలు, మాకు కూడా 12 సంవత్సరాలు బిడ్డలారా. సో కాబట్టి యేసుక్రీస్తు గురువులు మమ్మల్ని ఎందుకు అనుకున్నాడంటే మొట్టమొదటి చేయవలసిన పని ఏంటి? ఆయనతో ఉండిపోవాలా, ఆయనతో ఉండిపోవాలా. దగ్గర తుమ్ములే కానీ ఇంటికి పరిగెత్తకూడదు, దగ్గర తుమ్ములే కానీ ఇంటికి పరిగెత్తకూడదు. మా అమ్మకి బాగాల, మా నాన్నకి బాగాల, మా అన్నకి బాగాల, మా అక్క పిల్లలకి బాగాల, మా అన్న వాళ్ళ మనవాళ్ళకి బాగలేదు. దగ్గర తుమ్మినా కానీ ఇంటికి పరిగెత్తకూడదు, ఇంటికి పరిగెత్తకూడదు. ఎవరి కోసం నువ్వు గురువు అయ్యావు? ఎవరి కోసం నువ్వు అభిషేకించబడ్డావు? ఎవరి కోసం నువ్వు ప్రత్యేకించబడ్డావు? ఎవరి కోసం అంటే భగవంతుడి కోసం, యేసయ్య కోసం. వాళ్ళని
భగవంతుడు చూసుకుంటాడు, వాళ్ళని ఏసే చూసుకుంటాడు. ఈ రోజు రాజేష్ ఫాదర్ గారిని కథోలిక శ్రీ సభకి ఐక్యత చేసినటువంటి అమ్మా నాన్నల కోసం, కుటుంబ సభ్యుల కోసం ఒక్కసారి గట్టిగా సభలు కూడా అభినందన తెలియజేద్దాము. గట్టిగా సభలు చాలా సంతోషం, చాలా ఆనందపడుతున్నారా. కాబట్టి ఇప్పుడు ఆయనతో ఉండాలి మనం. మొట్టమొదటి. రెండోది ఏంటి? తుమి సెంటావట ప్రపంచింగ్ అంటే ఏంటి? సువార్త వ్యాప్తి కోసం, పంపించబడటం కోసం దేవుడు మన రాజేష్ ఫాదర్ గారిని ఎన్నిక చేసుకునే బిడ్డలారా. సువార్త సేవ. ఫాదర్ గారు నాకు ఇన్విటేషన్ కార్డు ఇచ్చిన ఇవ్వడానికి వచ్చాడు తెలుగు. అప్పుడు కూర్చోబెట్టి ఒక అరగంట సేపు మాట్లాడారు. ఫాదర్ గారండి, మాకు తెలుగులో ప్రసంగం చెప్పడమే కష్టం మన ఫాదర్ గారండి. మీరు సౌత్ ఆఫ్రికా కదా అడిగాను, అనేక ప్రశ్నలు వేశారు. హౌ డు యు మేనేజ్ విత్ ద లోకల్ లాంగ్వేజెస్? ఎలా మీరు మేనేజ్ చేస్తున్నారు? ఆ భాషలను నేర్చుకున్నారు, ఆ లాంగ్వేజ్ ఎలా నేర్చుకున్నారు? ప్రతి ట్రైన్కి ఒక భాష ఉంది, ప్రతి సెక్టర్కి ఒక టైప్ ఒక భాష ఉంది, ప్రతి తెగకు ఒక భాష ఉంది. ఎలా మీరు మేనేజ్ చేస్తారంటే రాజేష్ బాబు గారు అన్నారు, ఫాదర్ గారండి నేను నేర్చుకోనండి ఈ భాషలో నేను చెప్పాను. గట్టిగా చదవండి రాజేష్ బాబు. దేశం, ప్రాంతం కాని ప్రాంతం, ప్రజలు కాని ప్రజల దగ్గరికి వెళ్ళి సువార్త చేయటం అంటే ఇట్ ఇస్ డేంజరస్, ఇట్ ఇస్ డిఫికల్ట్. సాధారణమైన విషయం కాదని ఆ దేశంలో సువార్త సేవ చేయటం అంటే. కాబట్టి బిడ్డలారా, రాజేష్ ఫాదర్ గారిని అభినందించడం మనందరం కూడా మన గ్రామం నుంచి గురువైనటువంటి రాజేష్ ఫాదర్ గారి కోసం ప్రార్థన చేయాలి. సువార్త వ్యాప్తి కోసం బిడ్డలారా, సహోదరి సహోదరులారా. అదే విధంగా ఎందుకని మీ మధ్య పెరిగాడు రాజేష్ ఫాదర్ గారు, మీతోనే పెరిగాడు రాజేష్ ఫాదర్ గారు, మీతోనే కలుస్తుంది కూడా రాజేష్ ఫాదర్ గారు. 10th క్లాస్ వరకు కూడా మీతోనే ఉన్నారు, మీ మధ్యలో ఉన్నారు. He is like you as an ordinary person. ఒక సాధారణమైన వ్యక్తిగా మీలాగా పుట్టాడు, మీలాగా పెరిగాడు, మీలాగా చదువుకున్నాడు, మీ మధ్యలోనే జీవించాడు. కానీ ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్. యేసుక్రీస్తు సాధారణమైన వ్యక్తులైన మమ్మల్ని ఎన్నుకొని అసాధారణమైన కార్యక్రమం చేసుకుంటూ ఉన్నాడు ఆయన. He has selected us as an ordinary person to make us an extraordinary person. సాధారణమైన వ్యక్తులుగా మమ్మల్ని ఎన్నుకొని అసాధారణమైన వ్యక్తులుగా మమ్మల్ని తయారు చేస్తున్నాడు. అసాధారణమైన కార్యక్రమాలు చేస్తున్నాడు. అసాధారణమైనటువంటి అద్భుతమైనటువంటి రక్షణ కార్యాలను మా ద్వారా యేసుక్రీస్తు చేయించుకుంటున్నాడు బిడ్డలారా, సహోదరి సహోదరులారా. కాబట్టి ఇప్పటి వరకు కూడా మీరు రాజేష్ని మా ఊరు కుర్రోడే, మా ఊరు అబ్బాయే, మా మధ్యలోనే పెరిగాడు, నా క్లాస్మేటే, మేమిద్దరం కలిసి చదువుకున్నాం, కలిసి ఆడుకున్నాం, హాయ్ రాజేష్, బాయ్ రాజేష్ అనడానికి కుదరదు. ఈ రోజు నుంచి ఏమని పిలవాలి ఆయన్ని? ఏమని పిలవాలి మీరు ఆయన్ని? ఒత్తి ఫాదర్ కాదు, ఏమని పిలవాలి? ఏమని పిలవాలి? రెవరెంట్ ఫాదర్ అని పిలవాలా? మా ఊరోడు అనుకోండి. నేను ఫిలాసఫీ ఉన్నప్పుడు మినిస్ట్రీకి వెళ్ళా, పొద్దువారి మినిస్ట్రీ మన జానపేట మరి బొద్దువారి గుడి ఉంటుంది అన్నమాట. బొద్దువారి గుడి, ఆ బొద్దువారి గుడి చిన్న ఊరే, చాలా మంచి ఊరు, అమాయక జనం. నేను శనివారం వెళ్ళేటువంటి ప్రజలకి లీడర్. నాకు ఒక అలవాటు ఉందన్నమాట, ఊరు మొత్తం తిరిగేస్తా, ఒక రౌండ్ చేస్తా. ఎలా ఉంటే ఒక అన్నిళ్ళు చూసేస్తానండి, ఎక్కడన్నా ఎలా ఉన్నానండి. కంపల్సరీగా ఒక మామూలు ఇంటికి మాత్రం మిస్ అవ్వకుండా వెళ్తా. ఒక మామూలు ఇంటికి వెళ్తా మిస్ అవ్వకుండా. నేను వెళ్ళగానే ఆ మామయ్య వస్తుంటే ఆడిచున్న నొలక మంచం తీసుకొచ్చి లాక్కొచ్చేసి మంచం వేసి, దుప్పడేసి, దిండేసి, కూర్చో బాబా, నాన్న కూర్చోనైనా, కాఫీ పెడతా, టీ పెడతా చెప్పని గసగసగసలు ఆడుకున్నా. మంచం దుప్పడే దిండేసి కూర్చోబెట్టి టీ పెట్టించేది నాకు. అలా 5-6 వారాలు అయిపోయింది. మేమిద్దరం చాలా సరదాగా మాట్లాడుకున్నాం. ఇక నా టాపిక్ వచ్చింది, బాబా ఏ ఊరు మీ అన్న? ముస్నూరు అన్న. మీ నాన్న పేరు ఆశీర్వాదం, మీ అమ్మ పేరు పుష్పమ్మ, మీ ఇంటి పేరు రాసూర్య. మంచం మీద తక్కువ లేచింది. లెగిసి నువ్వు మా ఓడివేరా బాబు గారు, బాబా మీరు మా చుట్టాలేరా, మా దగ్గర నువ్వు మా ఊరోడు, మా చుట్టాలు ఉన్నారు, ఆడందరూ మా చుట్టాలే. అప్పుడు వరకేమో గసగసగస మనసు లాగేసేది, దుప్పడేసేది, దిండేసేది, కాపీ ఇచ్చేది, టీ ఇచ్చేది. ఎప్పుడైతే నా గురించి తెలుసుకుందో మా ఊడే ఈ పిల్లోడు. అప్పుడు దాకా బెల్లగానేది, ఇప్పుడు ఏమన్నా మా ఊరే పిల్లోడిది. అలాగే ఆ మంచం అప్పుడు కొంచెం కూర్చోని, మంచం అప్పుని కొంచెం కూర్చోయ్యా, నడులో పోతుంది కానీ కొంచెం లాగి కూర్చో.
మా ఊరుడే కదా, మా ప్రాంతం వాడే కదా, నాకు తెలిసిన కుర్రోడే కదా అని చెప్పని అలుసు ఏంటది ఉండకూడదు. సాధారణమైనటువంటి వ్యక్తులుగా మమ్మల్ని దేవుడు ఎన్నిక చేసుకుని తన కోసం, తన సువార్త సేవ కోసం, తన రక్షణ బాధ్యత కోసం, తాను మిగిల్చినటువంటి సువార్త సేవ వ్యాప్తి కోసం మమ్మల్ని ఎన్నుకుని అసాధారణమైన కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాడు ఆయన. అసాధారణమైన పనులు చేసుకుంటున్నాడు ఆయన. రక్షణ కార్యాన్ని మా పుస్తకాలపై మోస్తూ ఉన్నాడు ఆయన. కాబట్టి మనం ఎప్పుడు కూడా అమర్యాదగా వ్యవహరించకూడదు, అశ్రద్ధగా ఉండకూడదు. గురువులకి ఇవ్వాల్సిన గౌరవాన్ని గురువులకి ఇవ్వాలి. మావాడే, మా ఇంటి పేరటోడే అనేటువంటి ఆలోచన మనకి ఎప్పుడు కూడా రాకూడదు. ఎక్కడి నుంచి కూడా మీరు ఇప్పటి వరకు రాజేష్ అని పిలిచినప్పుడు మీరు ఇక్కడ నుంచి ఏం చేయాలి? ఫాదర్ గారండి సర్వేస్తోత్రం. ఏం చెప్పాలా? చెప్పండి, అందరూ కూడా సర్వేస్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. జీవరత్నం ఫాదర్ గారు మీ ఊరు ఎప్పుడు వచ్చినా కానీ హాయ్ ఫాదర్, బాయ్ ఫాదర్ అనకూడదు. ఏం చెప్పాలి మీరు? సర్వేస్తోత్రం స్వామి, సర్వేస్తోత్రం స్వామి. ఇది వరకు ఇప్పుడు చాలా చోట్ల చాలా గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రొటెస్టెంట్ సహోదరులు విశేషంగా వందనాలు స్వామి అంటారు. ఏంటది? వందనాలు స్వామి, వందనాలు స్వామి, వందనాలు స్వామి. ఈ వందనాలు అంటే వందనాలు అంటే సహోదరు ఏం చెప్పాలి? సహోదరికి? సర్వేస్తోత్రం. ఏంటది? మీలో ఉన్న సర్వేశ్వరునికి స్తోత్రం. మీకా చెప్పేది మీలో ఉన్న భగవంతునికి కృష్ణాయతో అభిషేకించబడినటువంటి మీ హస్తాలు పవిత్రమైనవి, మీ శిరస్సు పవిత్రమైంది, మీ నోటితో మోకు పవిత్రమైనది. కాబట్టి మీలో భగవంతుడు ఉన్నాడు. కాబట్టి మీలో ఉన్న భగవంతుడు చెప్తూ ఉన్నాం ఏమని? సర్వే స్తోత్రం. అప్పుడు సాములు ఏమనాలి? చెప్పేవాళ్ళు సార్లే వెళ్ళన్నాడు. చెప్పేవాళ్ళు సార్లు వెళ్ళరా అంటారు. సౌలూరు ఏమంటారు? సౌలూరు ఏమంటారు? ఆశీర్వాదం అంటారు. అలాగే అక్కడ వందనాలు అంటే సౌలూరు ఏమనాలి? అంటే సౌలూరు మీరు ఒకటేనా? మీరు వందనాలు అంటే సౌలూరు మీకు వందనాలు చెప్పాలా? కాదది. మీకు రావాల్సిన దీవులు కాబట్టి, మీకు రావాల్సిన ఆశీర్వాదాలు కాబట్టి మీరేం చేయాలి? సర్వే స్తోత్రం చెప్పినప్పుడు స్వామి ఏమంటారు? ఆశీర్వాదం, 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 ఆశీర్వాదం అంటారు. మీ ఆశీర్వాదం మీకు రావాలంటే స్వామికి సర్వే స్తోత్రం చెప్పక తప్పదు. వందనాలు చెప్పొద్దు, గుడ్ మార్నింగ్ చెప్పొద్దు, గుడ్ ఈవినింగ్ చెప్పొద్దు, గుడ్ నైట్ చెప్పొద్దు. హాయ్ ఫాదర్, బాయ్ ఫాదర్ అనే మాటలకి ఫుల్ స్టాప్ పెట్టేసి ఎప్పుడు సౌండ్లు కనపడినా కానీ సర్వే స్తోత్రం చెప్పాలి. గట్టిగా చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. గురువుగా ఉన్నటువంటి అది ఒక ప్రమాదకరమైనటువంటి బాధ్యత, ఒక కష్టంతో కూడుకున్న బాధ్యత, అవమానంతో కూడుకున్న బాధ్యత, నిందలతో కూడుకున్న బాధ్యత. అది ఒక ముళ్ళ మార్గము, అది ఒక శిలువ మార్గం. పెట్టాలా? నన్ను అనుసరింపబోయేవాడు తన శిలువను తాను మోసుకుంటూ నా దానికి మరి నడుచుకుంటూ రావాలి. నన్ను అనుసరింపబోయేవాడు ఇరుకైన మార్గం నడవాలి, విషయైన మార్గం నాకు మాత్రం రాదు. సౌలూరులకేం తక్కువ అమ్మా? సౌలూరులకేం తక్కువ అమ్మా? కారు బయట పెడితే కారులో పెడతాడు ఆయన, కారు బయట పెడితే కారులోనే పెడతాడు ఆయన అని మీరు అనుకుంటారేమో. బయటికి కనిపించేవే ఈ కార్లు, ఈ బండ్లన్నీ కూడా. కానీ అనేకమైన కష్టాలు, అనేకమైన బాధలు, అది ఒక ముళ్ళ మార్గం పెట్టుకుంటారా, అది ఒక శిలువ మార్గం పెట్టుకుంటారా. కాబట్టి గురువుల కోసం మీరు ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తూనే ఉండాలి. కాబట్టి దేవుడు మమ్మల్ని అందరూ కూడా ఎన్నుకున్నాడు. ఎవరి కోసం ఎన్నుకున్నాడు ఆయన? మీకోసం. ఎవరి కోసం ఎన్నుకున్నాడు ఆయన? మీకోసమే. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించినటువంటి తన జనం కోసమే, తన ప్రజల కోసమే భగవంతుడి మనందరూ కూడా ఎన్నుకున్నాడు. సాధారణ వ్యక్తులు మమ్మల్ని ఎన్నుకొని అసాధారణమైన కార్యక్రమాలు మీతో చేయించుకుంటున్నారు. సహోదరి సహోదరుల, we are the incomplete people to make us complete. We are the incomplete people to make us complete and to make you complete beings. మమ్మలను అసంపూర్ణమైన వ్యక్తులుగా ఎన్నుకుని సంపూర్ణమైన వ్యక్తులుగా తయారు చేసుకున్నాడు. మీకోసం ప్రియమైన సహోదరి సహోదరులారా, పేతురు గారిని తీసుకోండి ఒకసారి. అబద్ధీకుడు పేతురు గారు, అబద్ధాలాడేవాడు పేతురు గారు. పేతురుని ఎన్నుకున్నాడు యేసుక్రీస్తు. యోధా ఇస్కరియోతు గమనించండి. మోసగాడు యోధా ఇస్కరియోతు, డబ్బు మీద ఆశ ఉన్నవాడు యోధా ఇస్కరియోతు, ద్రోహి యోధా ఇస్కరియోతు, ఎరుగని అబద్ధలాడే పేతురు. నతనీయులు గమనించండి. చులకనగా మాట్లాడేవాడు నతనీయులు,
చులకనగా మాట్లాడేవాడు నతానియేలు. ఆంధ్రి గారు నతానియేలుని యేసు ప్రభు దగ్గరికి తీసుకొస్తే యేసు ప్రభు అంటూ ఉన్నాడు ఏమని, నజరేతు నుండి ఏదైనా మంచి రాగలదా అంటే నతానియేలు, నజరేతు నుంచి ఏదైనా మంచి రాగలదా అని చులకనగా మాట్లాడాడు యేసు ప్రభుని గురించి. నతానియేలు చులకనగా మాట్లాడాడు. అలాగే యోహాను గారు యాకోబు గారిని కూడా ఆర్థిక పరమైనటువంటి అంతస్తుల కోసం ప్రాకులాడేవాడు వాళ్ళిద్దరు కూడా. కాబట్టి డబ్బుల కోసం కానీ, అంతస్తుల కోసం కానీ, పదవుల కోసం కానీ, కులాల కోసం కానీ, పదవుల కోసం కానీ కురుములాడుకునేటానికి కాదు దేవుడు మమ్మల్ని ఎందుకున్నాడంటే దేవుని సేవ చేయటం కోసము, ప్రజల రక్షణ బాధ్యతను నెరవేర్చడం కోసం పెట్టారా. కాబట్టి గురువులుగా మేమందరం కూడా మీకోసం సరిగా పనిచేయాలంటే, మిమ్మల్ని పరిపూర్ణంగా చేయడానికి మేము సరిగా పనిచేయాలంటే మీరు చేయవలసిన పని ఏంటి, మా కోసం మీరు ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో, తండ్రి నేను లోకం గురించి ప్రార్థన చేయటంలా, నేను ప్రజల గురించి ప్రార్థన చేయటంలా, ఎవరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను, నా 12 మంది అపోస్తలుల కోసం ప్రార్థిస్తూ ఉన్నాను, నా 12 మంది శిష్యుల కోసం నేను ప్రార్థిస్తూ ఉన్నాను. వాడు ఈ లోకంలో ఉంటారు, నేను ఉండను. నేను ఈ లోకంలో ఉండలేక వాడు ఈ లోకంలో ఉంటారు, నా ప్రతినిధులుగా, నా శిష్యులుగా, నా ప్రతినిధులుగా ఉంటారు వాళ్ళు. కాబట్టి నేను వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. వాడు ఈ లోకంలో జీవించాలి, కాబట్టి నా పేరు మీదుగా వాళ్ళకి అనేకమైన కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, తిరస్కారాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, రాడదెబ్బలు గురి అవుతారు వాళ్ళు. కాబట్టి వాళ్ళని దీవించిన యేసయ్య, వాళ్ళని దీవించిన తండ్రి అని చెప్పని యేసుక్రీస్తు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ఇంకొక చక్కని ప్రార్థన చేస్తాడమ్మా, ఏంటని, with my Lord God the Father, I consecrate myself in order to consecrate the people. నన్ను నేను ప్రతిష్ఠించుకుంటూ ఉన్నాను, నన్ను నేను అభిషేకించుకుంటూ ఉన్నాను, నన్ను నేను పవిత్రపరచుకుంటూ ఉన్నాను. ఎందుకని, ప్రజలందరినీ కూడా పవిత్రపరచాలి కాబట్టి, ప్రజలందరినీ కూడా అభిషేకించాలి కాబట్టి ముందు నన్ను నేను ప్రతిష్ఠించుకోవాలి, ముందు నన్ను నేను పవిత్రీకరించుకోవాలి, ముందు నన్ను నేను నియంత్రించుకోగలగాలి, ప్రజలందరినీ కూడా పవిత్రపరచాలంటే. కాబట్టి నా తండ్రి ముందు నన్ను అభిషేకించు, ముందు నన్ను ప్రతిష్ఠించు, ముందు నన్ను పవిత్రపరచు అని చెప్పని యేసుక్రీస్తు ప్రార్థిస్తూ ఉన్నారు. అలాగే హెబ్రీయులకు రాయబడిన లేఖలో 7వ అధ్యాయం 9వ అధ్యాయంలో యేసుక్రీస్తు అంటున్నారు ప్రతి పౌలు గారి ద్వారాగా ఏమని, ప్రతి ప్రధాన యాజకుడు, ప్రతి గురువు కూడా దివ్య పూజ చేసేటప్పుడు తాను చేసిన పాపాల కోసం, ప్రజలు చేసిన పాపాల కోసం ప్రతిరోజు కూడా దివ్య పూజ బలి యాగం జరిపించాలి, దివ్య పూజ బలి యాగం జరిపించాలి. గురువు కూడా బలహీనుడు కాబట్టి, గురువు కూడా మానవ బలహీనతలు ఉంటాయి కాబట్టి తన పాపాల కోసం, తన బలహీనతల కోసం, ప్రజల పాపాల కోసం, ప్రజల దోషాల కోసం గురువు దివ్య పూజ బలి ప్రజలతో కలిసి చేసుకోవాలి. ప్రియమిత్రులారా, సహోదరి సహోదరులారా, అందుకని ప్రతి గురువు కోసం మీరు ప్రార్థన చేస్తూనే ఉండాలి. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి దేవుని ఎన్నిక ఇది ప్రమాదకరమైన కానీ, ఇది కష్టాలతో కూడుకున్నా కానీ, ఇది ఇబ్బందులతో కూడుకున్నా కానీ ఇది మాత్రం దేవుని యొక్క బహుమతి, అపారమైన బహుమతి. ఇది మాకు ఇది అపారమైనటువంటి బహుమతి దేవుడు మాకు ఇచ్చింది. ఇట్ ఈస్ ఎ గ్రాట్యుటస్ గిఫ్ట్, ఇట్ ఈస్ ఎ గ్రాట్యుటస్ గిఫ్ట్, ఇట్ ఈస్ ఎ స్పాంటేనియస్ గిఫ్ట్ అన్నమాట. దేవుడు మాకు అపారమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు, దీవెనిస్తూ ఉన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తులో సహచరులుగా పనిచేయడం కోసం. ఆల్టర్ క్రిస్tus అంటాం. ఎవరి ప్రీస్ట్ ఇస్ ఆల్టర్ క్రిస్tus అంటే మరో క్రీస్తు, అపర క్రీస్తు అంటే మనం గురువుల్ని సంబోధించినప్పుడు అపర క్రీస్తు, మరో క్రీస్తు. ఇప్పుడు పౌలు గారు ఏమంటారంటే, ఎక్కడి నుంచి జీవించేది నేను కాదు, ఎవరు జీవించేది, నాలో ఉన్న క్రీస్తే జీవిస్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచి జీవించేది నేను కాదు, నా చేతలు కానీ, నా కార్యాలు కానీ, నా ఆలోచనలు కానీ, నా ప్రణాళికలు కానీ అన్ని కూడా నాలో ఉన్న క్రీస్తే జీవిస్తూ ఉన్నాడు. నేను క్రీస్తును అనగలుగుతున్నాడు పునీత పౌలు గారు. అంత పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. అందుకని ఈరోజు 2వ పట్టణంలో ఒక చక్కని వాక్యం ఉంటుంది. ఏమిటో వాక్యం అది ఏంటంటే, అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో చదువుతూ ఉన్నా. ఏమిటో వాక్యం అది ఏంటంటే, పేతురు గారు అంటున్నారు ఏమని, అందరూ కూడా కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. ఎవరో గ్రీకులంతా కూడా కంప్లైంట్ చేస్తున్నారు, అయ్యా మీరు పంచిపెట్టేటువంటి ఆహార పదార్థాలు మా గ్రీకు దేశానికి సంబంధించినటువంటి విధవరాలకు కొంతమంది అందకలేదు, ఆహార పదార్థాలు మా భాగం మాకు రావటం లేదు అని కంప్లైంట్ చేస్తే పేతురు గారు అన్నారు, అమ్మలారా న్యాయంలారా, మా సమయం మొత్తాన్ని కూడా మీకు పంచిపెట్టడానికి కేటాయించడం మంచిది కాదు.
మా సమయాన్ని రెండింటి కోసం మేము కేటాయించాలి. ఏంటో రెండు, ముందు ప్రార్థన చేయడంలో మా సమయాన్ని వెచ్చించాలి. రెండవది ఏంటి, ప్రసంగం చెప్పడంలో మా సమయాన్ని వెచ్చించాలి. అందుకే పౌలు గారు ఏమంటారంటే, ఇట్ ఈస్ అలాస్ ఫర్ మీ ఇఫ్ ఐ యామ్ నాట్ ఏబుల్ టు ప్రీచ్. ఇట్ ఈస్ అలాస్ ఫర్ మీ ఇఫ్ ఐ యామ్ నాట్ ఏబుల్ టు ప్రీచ్. అయ్యో సువార్తను బోధించడం ఎలా, నాకు శ్రమ, నాకు నష్టం, నాకు బాధ, నాకు కీడు, నాకు శాపం, నేను సువార్త సేవ చేయకపోతే. అందుకని పేతురు గారు ఏమన్నారంటే, మాకున్న సమయం మొత్తం కూడా మేము ప్రార్థన చేయడానికి కేటాయించాలి, సువార్త సేవ చేయడానికి కేటాయించాలి. గట్టిగా తప్పకుండా పేతురు గారు కొట్టాలి, గట్టిగా తప్పకుండా. అప్పుడు పేతురు గారు ఏమన్నారు, మీలో ఎవరెవరైతే, మీలో ఉన్న కొంతమంది కుర్రాళ్ళని, జ్ఞానం కలిగిన వాడిని, వివేకం కలిగిన వాడిని, విశ్వాసం కలిగిన వాడిని, భయభక్తులు కలిగిన వాడిని, ఆత్మచేత నింపబడిన వాడిని, పేరు ప్రఖ్యాతులు ఉన్న వాడిని, మంచి పేరు ఉన్న వాడిని ఒక 7 ఎన్నుకోండి. ఆ 7 తీసుకొని నా ముందుగా పట్టండి. నేను వారిపై నా చేతులు వచ్చి అభిషేకిస్తాను, వారు మీకు పరిచర్య చేస్తారని చెప్పని 7 టేకల్ని ఎన్నికేసుకుని పేతురు గారు ముందుగా పెట్టారు. పిల్లలారా, ఆ 7లో స్టీఫెన్ గారు ఒక వ్యక్తి. ముందుగా నేను ఒక గ్రామానికి వెళ్ళాను. ఆ గ్రామంలో ఒక అమ్మాయి చేసినట్టు ఒక పిల్లోని పరపరా నా దగ్గరికి లాక్కొచ్చి, ఫాదర్ గారండి ఈ పిల్లోని సెమినరీకి పంపించండి, ఫాదర్ గారండి అని. ఏమ్మా, ఎందుకని కరోనా టైం కదమ్మా, సెమినరీలు ఓపెన్ చేయలేదు, కరోనా వస్తుందని చెప్పారు, సెమినరీలు ఓపెన్ చేయలేదమ్మా, మరి ఏంటి అంత అర్జెంట్ పంపించాడు ఫాదర్ గారు, ట్రైనింగ్ కాదు. ఏమ్మా ఏంటి, ఏమైనా తేడా ఉన్నాడా అన్న. తేడా ఏమి లేదు సార్, వీడు పక్కలేడు సార్, ఊళ్ళో వీడు పక్కలేడు, వీడికి తెలివితేటలు బొత్తిగా లేవు సార్, వీడు పని చేయలేడు, తెలివితేటలు లేవు, సోమతనం, 10 మందితో మాట్లాడచ్చారు కాదు, అసలు వీడు ఎలా బతుకుతాడో అని భయపెడుతుంది సార్ నాకు. అందుకని సోమవారం పెట్టదు అంటే సోమవారికి వెళ్ళేవాడు తెలివితేటలు లేనివాడు సోమవారికి వెళ్ళాలా, పని పాడ చేతగాడు సోమవారికి వెళ్ళాలా, సోమవారానికి ఉండేవాడు సోమవారం రావాలా అంటే మీ ఉద్దేశం ఏంటి? బతకలేని వాడు సోమవారికి వెళ్ళాలి అంతేనా? ఆ అమ్మ ఏమనుకుంది ఏమో తెలియదు కానీ మీరు అర్జెంట్ వీడి సెమినరీ పంపించాడు సార్. వీడి వల్ల నాకు లేనిపోయి తలెప్పులు సార్, నాకు లేనిపోయి తలెప్పులు సార్. ఇంకా చెప్పాడు అంటారా, యమా తెలుగు గెలవు సమాడు, యమా తెలుగు గెలడు బాగా చదువుతాడు, తెలుగు గెలవాడు, ఎక్కడైనా గట్ట రావాడు, 10 మంది సమాధానం చెప్తాడు, చక్క పాటలు మాట్లాడు, చక్క మాటలు చెప్తాడు, చక్కగా సౌలు సహాయం చేస్తాడు. 6 వంతు సౌలుకి ఎవరు వెళ్ళాలి అంటే నాశరకం. ఏంటది నాశరకం, తాలూకు తప్ప. అరిగిపోయిన 10 రూపాయలు కాయకు, అరిగిపోయిన 5 రూపాయలు బిళ్ళ, అది మాత్రం సౌలుకి వేస్తారు సందామా అంటే. నా దగ్గర ఇంటి డబ్బులు ఉన్నాయి, పక్కన 10 రూపాయలు కాయతారు కిందనే ఈయనన్నాయి. మన రాజు వేస్తారు 100 రూపాయల కాగితం చూసి, సార్ ఈ 100 రూపాయల కాగితం సభలో వచ్చింది కదా అన్నాడు. అవును రాజు అన్నాడు. నాకేంటి చంద్రగూడ మార్చుకోతాడు. అంటే నీకు ఏ డబ్బులు అయితే పడవో అది సౌలకి ఇచ్చేయి అంతే. ఏ 10 రూపాయల కాగితం తిరిగిపోయాడో అది సౌలకి ఇచ్చేయి. ఆయన సాగు ఆయన చెప్తాడు, ఆయన చెప్తాడు. నువ్వు మాత్రమే కదా అని అంటే దేవుడికి ఇచ్చేది కయ్యను లాగా తాను తప్పలేదు. దేవుడు తీసుకుంటాడు, దాన్ని తీసుకోడు. ఏం తీసుకుంటాడు దేవుడు? గట్టి గింజలు తీసుకుంటాడా, గట్టి కంకులు తీసుకుంటాడా, తెలుగు గలవాన్ని తీసుకుంటాడా, జ్ఞానం గలవాన్ని తీసుకుంటాడు, భయభక్తులు గలవాన్ని తీసుకుంటాడు, మంచి మనసు గలవాన్ని తీసుకుంటాడు, ప్రార్థన చేసే శక్తులను తీసుకుంటాడు. అటువంటి వాళ్ళని దేవుడు ఎన్నుకుంటాడు. మంచి వాళ్ళే భగవంతుడు కావాలి, పనికిరాని వాళ్ళ దేవుడు తీసుకోడు. దానికి బదులుగా దేవుడు ఇంకా వాళ్ళు తీసుకుంటాడంటే తెలివి లేకపోయినా కానీ నేర్చుకోవాలనేటువంటి ఆశ ఉండాలా, జ్ఞానం లేకపోయినా కానీ జ్ఞానం సంపాదించాలని కోరుకుంటారా. తీసుకోండి ఒకసారి 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 27, 28 చూద్దాం ఒకసారి. దేవుడు ఎవరిని కొట్టాడు చూద్దాం ఒకసారి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 27, 28 చూద్దామండి. భగవంతుని ఇంటికి ఎలా ఉందో.
జీవితం నీకు అంకితం నా హృదయము నీకు అర్పణం నా జీవితం నీకు అంకితం చేకొను దేవా దయతో నన్ను చేకొను దేవా దయతో నన్ను దీవించుమయా కృపతో నేడు దీవించుమయా కృపతో నేడు నా హృదయము నీకు అర్పణం నా జీవితం నీకు అంకితం నా జీవితం నీకు అంకితం కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా చెలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా చెలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని నన్ను నీదు అర్పణగా కరిగిపోని నన్ను నీదు అర్పణగా కరిగిపోని సర్వేశ్వరికి అంగీకారమైనట్లు ప్రార్థింపు. క్రమపరిచి నీవు నీ అనుగ్రహం వలన నాకు అప్పగించిన పరిచయను కన్నతో దీవింపు. ఈ బలి ప్రభావంతో నీ యాజకుల హృదయమును ప్రజల మనసులను అనుకూల స్థితిలో ఉండినట్లు చూడుము. క్రైస్తవ సమూహము తమ కాపరి సదా విధేయత చూపినట్లును కాపరి తమ మంద పట్ల శ్రద్ధ వాయించినట్లను కరుణింపు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు తన అపోస్తులతో పాటు కడుపటి రాత్రి భోజనం చేసినప్పుడు అన్ని యుగముల కొరకు రక్షణాత్మకమైన శిలువ స్మృతిని ఏర్పాటు చేసి నిష్కలంక గొర్రెపిల్లగా తను తాను సమర్పించుకొనెను. ఈ పరమ రహస్యము ద్వారా నీ విశ్వాసులను పోషించు పవిత్రపరచుచున్నావు. తద్వారా మానవ జాతి ఒకే ఒక ప్రపంచంలో బంధింపబడి ఒకే ఒక విశ్వాసంలో జ్ఞానోదయం పొంది ఒకే ఒక ప్రేమ బంధంలో ఐక్యమవుతున్నది. కావున మేము ఈ అద్భుతమైన దివ్య భోజనపు బలిను సమీపించుచున్నాము. నీ అనుగ్రహ మాధుర్యంపై భూతిలో మునిగి ఇక్కడ ఛాయ రూపంలో ఉన్న దాన్ని దాటుకుని నిజమైన స్వర్గ మహిమలో ప్రవేశించుగాక. కావున ఇహ పరములు ఏకమై నిన్ను ఆరాధించుచు ఇంకొక నూతన స్తుతి గీతమును పాడుచున్నాను. మేము దూతల దళముతో ఏకమై నిరతము నీ స్తుతి చేయగా ఎట్లనగా హోసన్నా హోసన్నా తండ్రి దేవా హోసన్నా 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 యేసు రాజా హోసన్నా 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 ఆత్మదేవా హోసన్నా 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 ఆత్మదేవా హోసన్నా 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 తండ్రి దేవా హోసన్నా 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 యేసు రాజా హోసన్నా 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 తండ్రి దేవా హోసన్నా 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 యేసు రాజా హోసన్నా.
ఈ విధంగా ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శ్రీ రకములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకుని కృతజ్ఞత వందనములు చెప్పి త్రొచ్చి శిష్యులకు ఇచ్చుచు మీరందరూ దేని తీసుకుని భుజింపు, ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరం. జీవమునిచ్చిన పరమ పిత నీకే స్తుతి ఆరాధన ఆరాధన పాత్రమును అందుకుని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా మీరందరూ దీన్ని తీసుకుని దీని నుండి పానము చేయుడు, ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై దారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. రక్తము చింది రక్షించిన యేసు క్రీస్తు మా యేసువా జరము నీ ఉత్తానము చాటెదము నీవు మరణవచ్చు వరకు. ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచయ చేయుటకు మాము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారము మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బతిమాలుచున్నాము. ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకోను. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా చేరవ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ఉత్తానమగుదన నమ్మికతో చనిపోయిన మా సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకును. మా అందరిపై దయచూపి దేవుని కన్యకల యొక్క మరియమాతతోను, ఆమె భర్త యొక్క పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మకు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములో జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండదు గాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాం. ఈశ్వరుని గొర్రె పిల్ల లోక పాప
సర్వేశ్వరి గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపము పరిహరించి గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. నేను నా ఇంట ప్రవేశించడానికి పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. గొర్రె పిల్ల విందుకై పిలువబడిన వారు ధన్యులు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల. క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. విందు 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 కమ్మని విందు. విందు 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 కడలో విందు. ఈ విందు విందు కమ్మని విందు. ఈ విందు విందు కమ్మని విందు. రండిరా రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారము రండి రండి దైవ జనమా, ధన్యమైన మన ప్రభుని విందుకై. రండి రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారముకై. రండిరా రండి క్రీస్తు జనమా, ధన్యమైన మన ప్రభుని పొందుకై. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. పరమాత్ముని విందు పరలోకపు మందు, పరమాత్ముని విందు పరలోకపు మందు. ప్రీతితో కొనగా పరుగునారండి, ప్రీతితో కొనగా పరుగునారండి. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. విందు విందు కమ్మని విందు. విందు విందు క్రీస్తు ప్రభుని విందు. శ్రీక్రీస్తుని విందును స్వీకరించగరారే, క్షేమమైనది ఈ విందు, రక్షకుడేసుని విందు. శ్రీక్రీస్తుని విందును స్వీకరించగరారే, క్షేమమైనది ఈ విందు, రక్షకుడేసుని విందు. శాశ్వత జీవపు విందు, సర్వోన్నతుని పొందు. శాశ్వత జీవపు విందు, సర్వోన్నతుని పొందు. నిత్య జీవమిచ్చే విందు, పరమ ప్రసాదము ఈ విందు. నిత్య జీవమిచ్చే విందు, పరమ ప్రసాదము ఈ విందు. విందు విందు కమ్మని విందు. విందు విందు క్రీస్తు ప్రభుని విందు.
నాదుని పొందులో ప్రేమధారలు చిందు అమృతాన్ని మించిన విందు అమరత్వాన్ని పంచు మోక్షధాముని విందు పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, రెస్పెక్టెడ్ ఫాదర్స్, ఫాదర్ సుపీరియర్ ఫిలియానుస్, ఫాదర్ హారిస్ ప్రిస్ట్ జీవరత్నం, ఫాదర్ బాలస్వామి, ఫాదర్ భాస్కర్, and all other priests who have come for this Thanksgiving Mass. ఈ రోజు ధన్యవాదాలు కూడా థ్యాంక్స్ తెలుగులో ఉంటుంది. సో కృతజ్ఞతలు. మొదటిగా ఈరోజు నీవు నన్ను ఎన్నుకోలేదు కానీ నేను నిన్ను ఎన్నుకున్నాను అని నా పేరు పెట్టి పిలిచి నన్ను తన ఆత్మశక్తితో నన్ను అభిషేకించి తన వరములతో ఫలములతో నన్ను నింపిన పవిత్రాత్మ దేవునికి వందనాలు. నిన్నటి రోజున నన్ను గురువుగా అభిషేకించిన మహాగణ శ్రీ శ్రీ డాక్టర్ రాజారావు తండ్రి గారికి, అదేవిధంగా మన తండ్రి గారు జయరావు తండ్రి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ ప్రేమే నా ప్రాణమని, మీ ప్రేమే నా సర్వస్వమని, మీ ప్రేమే నాకు అభయమని, మీ ప్రేమతో నడిపించమని నన్ను దేవుని సేవకి అర్పించిన త్యాగమూర్తులు, నా తల్లిదండ్రులు మరియు నా కుటుంబ సభ్యులు ముందులాంటి అనేక ఆపదలను ఎదుర్కొంటూ వారి కష్టాన్ని త్యాగాన్ని మలిచి నన్ను ఒక అందమైన పూలమాలగా మలిచి ఈ రోజు దేవుడికి సమర్పించిన మా తల్లిదండ్రులకు, మా కుటుంబ సభ్యులందరికీ నా నమస్సుమాంజలి. గురువు ఉపాధ్యాయుడు, సో నాకు చదువు నేర్పించిన మా ఉపాధ్యాయులందరికీ నా ముఖోచి వందనాలు. అదేవిధంగా గత 2 weeks నుంచి 1 week మొత్తం బిషప్ హౌస్ లో ఉండి 1 week ఇంటి దగ్గర ఉన్న మా ఫాదర్స్ ఫిలియానుస్ అండ్ బిపిన్ వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే ఫాదర్ ఫిలియానుస్ మా సుపీరియర్ ఇక్కడ ఇండియాలో ప్లస్ ఫిలిప్పీన్, ఎప్పుడు ఆయన ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో నా కోసం ఇక్కడికి వచ్చి ఈ ఆర్డినేషన్ చాలా మొత్తం విజయవంతంగా అవడానికి ఆయన చాలా హెల్ప్ చేశారు. అదేవిధంగా బిపిన్ ఆయన ఫోర్మేటర్ బెంగళూరులో గురు విద్యార్థులకి తరబిదులు ఇస్తూ ఉంటారు. సో ఆయన నాకు సీనియర్, మేము ఒకే దేశంలో చదువుకున్నాము. ఆయన కూడా నా ఈ ఆర్డినేషన్ తప్పకుండా వస్తాను అని వచ్చారు. కరోనా ఉంది బట్ వాళ్ళు వచ్చారు. ఫాదర్స్, we are very thankful to you for your presence here. Yesterday I have already mentioned. Thanks for all the troubles that you have undergone in the name of my ordination. We will meet you soon. Wish you a safe journey and we will meet. Bipin, les gens me demandaient est-ce que nous parlons français. J'ai dit oui, nous parlons le français. Mais ils m'ont demandé si je vais dire quelque chose quand je dirai comment on appelle la lettre de remerciement. Je dis, il n'a pas de souci, parce que tu es mon grand frère. Merci pour être venu. Merci pour avoir tout bien fait pour moi. Merci. Et puis on se verra bientôt. Merci beaucoup. గురు చదువు, గురుత్వ జీవితపు తప్పి సమయంలో నా జీవితంలో వారి పాత్ర చాలా ఉంది. మా ఫార్మేటర్స్ బెంగళూరు నుంచి, నేను బెంగళూరులో 4 years ఉన్నా. బెంగళూరు నుంచి ఆఫ్రికా డిఫరెంట్ కంట్రీస్, ఆల్మోస్ట్ 6-7 కంట్రీస్ ఉన్నాను. వాళ్ళంతా ఫార్మేట్స్ అందరికీ ఈరోజు నన్ను ఎంతో ప్రోత్సహించారు. ఈ లైఫ్ లో బాగా హోమి చెప్పారు, గురు జీవితంలో 12 years అంటే నాట్ ఈజీ. చాలా టెంప్టేషన్స్ చాలా ఉంటాయి, బట్ వాళ్ళు చాలా ఎంకరేజ్ చేశారు. అందులో భాస్కర్ కూడా జస్ట్ భాస్కర్ కూడా నాకు చాలా సహాయం చేశారు. బెంగళూరులో నేను యూనివర్సిటీ ఆఫ్ బెంగళూరులో ఫిలాసఫీ ప్లస్ డిగ్రీ చేసినప్పుడు అక్కడ ఆయన లెక్చరర్ గా ఉన్నారు. సో తెలుగు వాళ్ళు అప్పుడప్పుడు పిలిచి తమ్ముడు డోంట్ వరీ ఇలాంటి జీవితాల్లో చాలా ఎంకరేజ్ చేశారు. ఆయనతో పాటు ఇంకా ఇద్దరు ఉన్నారు బ్రదర్స్, కుమార్ అండ్ సౌరి. కుమార్ అన్న నాకు సీనియర్, 2 years సీనియర్. నేను ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు
ఆయన థర్డ్లో ఉండేవాడు. సో అసైన్మెంట్ చాలా వరకు వెరీ ఓకే, చాలా అసైన్మెంట్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ చాలా హెల్ప్ చేసేవాడు. తమ్ముడు డోంట్ వరీ మనమంతా ఒకటే అని. సో సౌరి కూడా నా క్లాస్మేట్. తర్వాత ఈ సంవత్సరం ఆయన గురు విద్య కోసం ఇటలీ వెళ్తున్నారు. థ్యాంక్ యూ గైస్ ఫర్ కమింగ్ హియర్. అదే విధంగా నన్ను ఎంతో ప్రోత్సహించి నన్ను సినిమాకి పంపిన ఫాదర్ అలెగ్జాండర్ ఎంఎఫ్ ఆయనకి, ఇంకా మన విచారకర్తగా చేసిన ఫాదర్ మోజెస్ గారికి, ఈ నన్ను ఎంతో ప్రోత్సహించిన గురువులందరికీ నా హృదయపూర్వక వందనాలు. అదే విధంగా అందరికి చెప్పి అంటే ఫాదర్ గారు జీవరత్న గారి పేరు ముందు చెప్పకూడదు, ఎందుకంటే ఈ నాటి కార్యక్రమాన్ని సఫలంగా జరగడానికి అన్నిటికీ అండగా ఉండి తమ్ముడు డోంట్ వరీ నేను ఉన్నాను హెల్ప్ యూ అని ఒక యంగర్ బ్రదర్ గా చాలా సహాయం చేశారు. ఆయన కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఫాదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఇప్పుడు ఈ రోజు నేను ఒకరిని స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పాలి. ఆయన కాంటూరు యోహాన్ గారు. నేను అజ్జంపూడి 10th క్లాస్ అయిన తర్వాత సిన్నారికి వెళ్ళాను. ఎంఎఫ్ మిషన్స్ ఆఫ్ ఫెయిత్ 2 years ఇంటర్మీడియట్ అప్లై చేశాను. సో నాకు ఇంగ్లీష్ వచ్చిందంటే ఈ రోజు మీ అందరి మంది నుంచి ఇంగ్లీష్ మాట్లాడతానంటే దాని కారణం ఫాదర్ యోహాన్ గారు. ఆయన నాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు. సో ఆయన నాకు ఇంగ్లీష్ నేర్పింది. ఈ రోజున ఆయన చాలా చేశారు. నేను ఇలాగ వచ్చినప్పుడు ఆఫ్రికాలో ఉన్నప్పుడు ఫోన్ చేశారు, డైగ్నెట్ అయినప్పుడు చేసి నా నెంబర్ తీసుకొని ఫోన్ చేసి సో ఎలా ఉంది జీవితం అని చాలా అడిగారు. అడిగిన తర్వాత ఇలాగ ఇంటికి వచ్చిన ఫాదర్ కొంచెం డేట్ గురించి కొంచెం ప్రాబ్లం ఉందంటే డోంట్ వరీ తమ్ముడు, యూ జస్ట్ వెళ్ళిపో, ప్రిపేర్ చేసుకో, ఎవ్రీథింగ్ విల్ బి ఆన్ ద ట్రాక్ అని చెప్పి చాలా ఎంకరేజ్ చేశారు ఫాదర్ యోహాన్ గారు. ఈ రోజు మీరు ఫ్లెక్సీలు చూస్తున్నారు కదా, ఆ ఫ్లెక్సీలు కోయర్ కి మొత్తం అంతా ఆయనే, అంటే నేను మీకు అరేంజ్ చేస్తాను, నువ్వేమి ఇబ్బంది పడొద్దని చాలా సహాయం చేశారు. సో ఆయన కూడా నా హృదయపూర్వక వందనాలు. ఏదైనా ఒక కార్యక్రమం సవ్యంగా జరగాలంటే దానికి ఒక ప్రణాళిక ఉండాలి. సో ఈ రోజు ఈ కార్యక్రమం ఇంతగా బాగా ముందుకు వెళ్ళిందంటే అది మన ఫాదర్ గారు, అదే విధంగా ఎస్ బాబు ఫాదర్ గారు. నేను ఫోన్ చేశా, బ్రదర్ నాకు తెలుగే నేను కానీ 7-8 years నుంచి తెలుగు మాట్లాడలేదు, కొంచెం హెల్ప్ చేయ బ్రదర్ అంటే తమ్ముడు అన్న సో వస్తాను డోంట్ వరీ వచ్చి నీకు హెల్ప్ చేస్తానని యాక్సెప్ట్ చేశారు. ఆయన చాలా దూరం 200 kilometers ఇక్కడ నుంచి ఈస్ట్ గోదావరి, అక్కడ నుంచి వర్షం పడినా కానీ నా కోసం వచ్చినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఇది కూడా నాకు తెలుసు, ఎప్పుడో కలిసాము 10 years బ్యాక్. ఆయన నెంబర్ తీసుకుని నాకు ఫోన్ చేసి నేను నీకు తెలుసు మా ఇంటికి పూజకొచ్చామని చెప్పారు. అప్పుడు నేను ఓకే అని తర్వాత మేము అక్కడ లాస్ట్ 2 weeks బ్యాక్ వచ్చి పూజ కొట్టేశారు. నేను నా కథీడ్రల్లో ఆర్గనైజేషన్ బాగా జరిగిందంటే స్టీఫెన్ ఫాదర్ గారు, ఆయన ప్యారిస్ ప్రీస్ట్ అమర్రాజు గారు వాళ్ళు చాలా మాకు హెల్ప్ చేశారు. ఆ కథీడ్రల్ ఇవ్వటం, కోయర్ అరేంజ్ చేయటం, సో చాలా చేశారు. ఫాదర్ మీకు కూడా అదే ఫాదర్ గారు రాజుని భాష ఫాదర్ గారు, ఈయన కూడా తెలుసు 2007 నుంచి తెలుసు నాకు. నేను లాస్ట్ టైం ప్యారిస్కి వెళ్ళినప్పుడు చెప్పారు మనోడు స్టీఫెన్ చెప్పారు, మన భాష ఫాదర్ అంటే నాకు ఆయన తెలుసు, నేను ఆయన తెలియదు అని చెప్పాను. ఎందుకంటే మాకు మేము మాట్లాడుకున్నాం. ఫాదర్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా బాగా చెప్పారు. సో రియల్ ట్రస్ట్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అదేవిధంగా మా కుటుంబ సభ్యులు అందరూ, ముఖ్యంగా మా పెద్దమ్మ గారు, మా పెద్దమ్మ, మా పిన్నులు, మా బాబాయిలు, అక్కలు, వదినలు, ఇంకెవరు మరదళ్ళు, వదినలు, ఇంకా అల్లుళ్ళు, మేనల్లుళ్ళు అందరూ చాలా సహాయం చేశారు. సో వాళ్ళందరికీ కూడా నా ఆశీస్సులు అండ్ హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా ఈ రోజు మనకి పాటలు పాడడానికి వచ్చిన తెడ్లో విచారణ నుంచి వచ్చిన తెడ్లు పద్మపురం మా బాబు కూడా ఉన్నాడు రాజు గారు, మీ గ్రూప్ కి నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ. చాలా బాగా పాడారు. అదేవిధంగా సౌండ్ సిస్టమ్ లైటింగ్ పెట్టిన, అదేవిధంగా లైటింగ్ పెట్టిన అందరూ కూడా చాలా కృతజ్ఞతలు. ఇంకా ఈ రోజు మనం చూస్తున్నాము ఆల్టర్ బాగా అరేంజ్ చేశారు, అది మన హోలీ ఫ్యామిలీ సిస్టర్స్. నేను ఫోన్ చేశాను లాస్ట్ వీక్, లాగా సిస్టర్ ఆర్గనైజేషన్ ఫిక్స్ అయింది, నేను రిట్రీట్కి వెళ్తాను, తర్వాత మీరే
దగ్గర నుంచి చూసుకోవాలి, ఇద్దరు ముగ్గురు పెట్టాలంటే ఓకే మదర్ సుపిరియర్ రోజీ సిస్టర్ గారు నో ప్రాబ్లం కదా, మేము విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని చెప్పారు. చెప్పిన తర్వాత మీకేం కావాలి జస్ట్ అదే మాకేం కావాలి మేము లిస్ట్ రాస్తాం, మీరు తీసుకురండి, మొత్తం మేము చూసుకుంటామని చెప్పారు. సో సిస్టర్ రోజలిని, సిస్టర్ జోసఫ్ మేరీ అండ్ నిర్మలా సిస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఈ డెకరేషన్ కూడా చూసుకుంటే చాలా మంది హెల్ప్ చేశారు. జ్యోతి, తర్వాత చాందిని, ఇంకా అనిల్, శ్యామ్, అంతోని, జస్వాన్, పల్లి, ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళు చాలా కష్టపడి అసలు లాస్ట్ 1 వీక్ నుంచి వాళ్ళంతా ఫాదర్స్ తో బయటకు వెళ్ళి వాళ్ళు తిప్పడం చాలా చేశారు. వాళ్ళు మన ఊళ్ళో కుర్రోళ్ళు అంటే నేను వాళ్ళే అనుకున్నాను, ఎందుకంటే వాళ్ళు చాలా బాగా నాకు హెల్ప్ చేశారు. వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఇద్దరు ఫాదర్ మర్చిపోయాను, దిలీప్ ఫాదర్ కిషోర్. దిలీప్ మా అమ్మమ్మడు తెలుసు కదా, గుర్తున్నాం లేదు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. ఫాదర్ ఫోన్ చేశారు, ఎవరైనా కొత్త గురించి తీసుకురండి. ఫాదర్ ఫోన్ చేస్తే అంటే చెప్పాడు నాకు కొంతమంది వస్తున్నారని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్స్, థ్యాంక్ యూ. సో అదేవిధంగా ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, తెలియలేదు, ఎవరు మర్చిపోతే నన్ను క్షమించండి. ఉపదేశ్ మాస్టర్, ఉపదేశ్ మాస్టర్, ముఖ్యంగా సర్వేష్ మాస్టర్ మన ఊరు ఉపదేశ్ గారు. ఆయనకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి, ఎందుకంటే ఆయన మార్నింగ్ వచ్చి అరేంజ్ మొత్తం చూసుకున్నారు. మార్నింగ్ ఫాదర్ గారు వచ్చారు 7 o'clock, ఎవరు లేదు ఫాదర్ గారు వచ్చినప్పుడు. తర్వాత సర్వేష్ ఉన్నారు మాస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అదే విధంగా మన అందరూ మాస్టర్, ఆనంద మాస్టర్, రజనీ మాస్టర్, ఇంకా గాబ్రియల్ మాస్టర్, అందరూ జయరాజ్ మాస్టర్, యశ్వద మాస్టర్, బాబురావు మాస్టర్, అందరికీ నా కృతజ్ఞతలు. మా ముఖ్య సంఘాలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ ఫంక్షన్ ఇంత బాగా జరగడానికి సహాయపడిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో ఇంకా మర్చిపోతే జస్ట్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. Reverend Father Rajesh Kalapala, newly ordained. Respected Father Paris Priest, Father Jiva Ratnam, all the fathers present here, all the sisters present over here, all the brothers and my dear faithful Christians. A very good afternoon to you. I'm just here to give you all a very special message. You must be very eager after here what will be the next mission of Father Rajesh Kalapala. ఫాదర్ గారు మీ అందరికి ఒక మంచి సందేశం ఇస్తారంట నా గురించి. ఇప్పుడు ఫాదర్కి ఎన్నికయ్యాను కదా, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాను ఏంటి అని చెప్తారంట. అని చెప్పడానికే మీ అందరికి ప్రనౌన్స్ చేస్తారు. So Father Rajesh will be here for 4 months in India. He will be here for 4 months in India because after 4 years of studies in Ivory Coast he came back to India here to be ordained. నేను ఇక్కడ 4 నెలలు ఉంటానంట, అంటే ఆల్రెడీ వచ్చి 2 months అయింది కదా, ఇంకొక మంత్. And when he finishes his holiday, our Superior General Father Stanley Lubungo in Italy, Rome, has appointed him to a very beautiful country in Africa, and that country is called the Democratic Republic of Congo. He will be going to the Democratic Republic of Congo in the Diocese of Kasongo in the Parish of Mingana. ఇక హాలిడేస్ అయిన తర్వాత మా సుపీరియర్ జనరల్, మా సొసైటీకి హెడ్, వాళ్ళు నన్ను ఆఫ్రికా ఖండంలోని
ఒక దేశంలో నియమించారంట. ఆ దేశం పేరు కాంగో, రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఒక ప్యారిష్ డైసిస్, కసాంగో డైసిస్ లో మింగానా అనే ప్యారిష్ లో నన్ను అనౌన్స్ చేశారంట. అది మీకు చెప్పడానికి ఫాదర్ గారు ఉన్నారు. So the place Mingali beautiful. Can I ask you one question to all of you? మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగొచ్చా అని ఫాదర్ గారు అడుగుతారు. Which is the richest country in the world? Which is the richest country in the world? సంపన్నమైన దేశం ఏది? ప్రపంచమంతటా సంపన్నమైన దేశం ఏది? Many people they have idea that USA, United States of America. చాలా మందికి అమెరికా అనే ఒక అభిప్రాయం ఉంది, బాగా రిచ్ కంట్రీ అని. But it is a wrong information. కానీ ఇది My రాంగ్ dear ఇన్ఫర్మేషన్. brothers and sisters. Why it is wrong? I want to clarify. In the world, Africa, the continent of Africa is the richest. Why it is richest? Because all the minerals, diamonds, the gold you are wearing, the silver you have, the oil you have, the natural gases you have, the petrol, diesel, it is in Africa. And even though it is a richest continent, the poorest people they live. Why? Because the richer nations, they take all the minerals into different parts of the world and leave the Africa poor. That is why in the continent of Africa, though it is a richest continent, the poorest people they live. So it is not good to say, you people, we also may think that Africa is the poorest because you have seen in the television people suffering. But the continent of Africa, it is the richest one. Therefore the country, DRC, where he is going, it is also the richest country. సమ్మరీ చేస్తారా? ఫాదర్ చెప్పింది ఏంటంటే, మనమంతా అనుకుంటాము యుఎస్ఏ చాలా రిచ్ కంట్రీ అని. కాదు, ఆఫ్రికా చాలా రిచ్ కాంటినెంట్, అదే ఖండం అని చెప్తున్నారు. ఎందుకంటే ఆఫ్రికాలో బంగారం, గనులు, పెట్రోలియం, ఇంకా చాలా ఉన్నాయని చెప్పారు. గ్యాస్ ఇవన్నీ ఉన్నాయి. ఆ ఫారినర్స్ వచ్చి, యూరోపియన్స్, అమెరికన్స్ వచ్చి తీసుకెళ్ళిపోవడం వల్ల మనం ఆఫ్రికా కొంచెం పేద ఖండంలాగా ఉంది. బట్ కంట్రీస్, చాలా కంట్రీస్ ఉన్నాయి, రిచ్ కంట్రీస్ అని చెప్తున్నారు ఫాదర్. తర్వాత ఏమో And I would like to request our Father Parish Priest, Reverend Father Jiva Ratnam, to announce also in the parish where our newly ordained deacon will be going for his new mission. So Father, I sincerely request you to pass, convey the message to all parishioners. Thank you very much, Father. So thank you very much. క్రీస్తునాథునందు మిత్రులు, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నూతన గురువైనటువంటి గురి శ్రీ కల్పాల రాజేష్ ఫాదర్ గారు తన యొక్క మొదటి కృతజ్ఞత దివ్య పూజలు వచ్చినటువంటి గురువులకు, కన్యాస్త్రీలకు, ఉపదేశులకు, సంఘ పెద్దలకు, ఇంకా ఇతర గ్రామాల నుంచి వచ్చిన ప్రజలందరికీ కూడా మరొకసారి వందనాలు చెప్తూ ఉన్నాను. చివరి పాట అయిన తర్వాత, దివ్య పూజ అయిన తర్వాత మన నూతన గురువులకు, అదేవిధంగా వచ్చిన గురువులకు చిన్న సన్మానం జరుగుతుంది.
కాబట్టి అందరూ కూడా ఎక్కడ ఉన్నవారు అక్కడే కూర్చొని సన్మానం అయిన తర్వాత భోజనం వెళ్ళాలని కోరుతూ ఉన్నాను. మరి ప్రజలందరూ కూడా ఇక్కడ కార్యక్రమం అయిన తర్వాత భోజనాలకు అందరూ కూడా మీకు అందరూ కూడా తెలుసు చివర మన ఊరు చివర ఏర్పాటు చేశారు. అందరూ కూడా ఆ ప్రదేశానికి వెళ్ళినట్లయితే అక్కడ మీకు అందరూ కూడా భోజనం మరి ఏర్పాటు చేసి అక్కడ వడ్డిస్తారు. మీ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అందరూ కూడా అక్కడికి వెళ్ళాల్సి కోరుతున్నారు. All the fathers and sisters, after this mass, please proceed to Father's house for agape. Thank you so much. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మేము ప్రేమించింది, మీరు నా ప్రేమయందు నెలకొని ఉండు అని ప్రభువు నడుపుతున్నాడు. ప్రార్థించుదము. సర్వశక్తిగా నిత్య సర్వేశ్వర, ప్రతి పుణ్యకార్యము నీ నుండి ప్రారంభమై నీ అందే పరిపూర్ణత అందుచున్నది. ఈ పరమ రహస్యములో పాల్గొనడం ద్వారా నేను ధర్మమును పాటించి సత్యమును మాత్రమే ప్రకటించినట్లు అనుగ్రహింపు. నా వాక్కు క్రియల ద్వారా నీ ప్రజలకు నీ వర ప్రసాదముతో సత్యోపదేశము చేయనట్లు కరుణించుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించడం కాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళము. నిర్మలమైన నిర్మలగిరి పైన
ఎంత గొప్ప మనసయ్యా నీదెంత గొప్ప మనసయ్యా నీతిమంతుడా శ్రీ జోజప్ప. ఎంత గొప్ప మనసయ్యా నీదెంత గొప్ప మనసయ్యా సాకుడు తండ్రి జోజప్ప. నీదెంత గొప్ప మనసయ్యా నీతిమంతుడా శ్రీ జోజప్ప. నీదెంత గొప్ప మనసయ్యా మరియ గర్భమున లోకరక్షకుని చూశావు. హేరోదు కీడు నుండి తల్లి బిడ్డలను కాచావు. కన్య మరియ గర్భమున లోకరక్షకుని చూచి హేరోదు కీడు నుండి తల్లి బిడ్డలను కాచి లోకమంత తానైన లోకేశుని చేయి పట్టి నడిపించిన నాయక మా ప్రియ పాలక. నడిపించిన నాయక మా ప్రియ పాలక. ఎంత గొప్ప మనసయ్యా నీదెంత గొప్ప మనసయ్యా నీతిమంతుడా శ్రీ జోజప్ప. నీదెంత గొప్ప మనసయ్యా జ్ఞానమందు ప్రాయమందు బాలయేసును పెంచావు. నీతిమంతునిగా బ్రతికి మాకు స్ఫూర్తిగా నిలిచావు. జ్ఞానమందు ప్రాయమందు బాలయేసును పెంచి నీతిమంతునిగా బ్రతికి మాకు స్ఫూర్తిగా నిలిచి లోకమంత తానైన లోకేశుని చేయి పట్టి నడిపించిన నాయక మా ప్రియ పాలక. నడిపించిన నాయక మా ప్రియ పాలక. ఎంత గొప్ప మనసయ్యా నీదెంత గొప్ప మనసయ్యా నీతిమంతుడా శ్రీ జోజప్ప. నీదెంత గొప్ప మనసయ్యా నీదెంత గొప్ప మనసయ్యా నీదెంత గొప్ప మనసయ్యా